వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. వీడియో వచ్చేసి ఏంటంటే సన్నీ గారి బర్త్డే. కేక్ మంచిగా లేకపోతే ఏం చేస్తారు? ఫిష్ ఇట్లా ముఖం కొడుతాం. వద్దురా పోయి మళ్ళా కాడకు వద్దు. మామా మర్కయ్యా చెప్పు ప్రియాంక. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సన్నీ బెన్నీ 46. నువ్వు చెప్పా. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. జనరేటర్ లకి వెళ్ళిపోయినాం. అరే ఇన్ని వీడియోలు చేస్తారు ఇంట్రో రా ఆరామే చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో సన్నీ బెన్నీ 46. అరే ఇన్ని రోజులు అరే ఇన్నది చెప్ప నీకు రా. అరే ఇన్ని రోజులు గుర్తుండదా ఏం మాట్లాడు. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సన్నీ బెన్నీ 46. న్యూ వీడియో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. చలో ఇప్పుడు నువ్వు చెప్పు. నేను చెప్పా, నువ్వు చెప్పు. అరే నీ ఇంట్రో నువ్వు చెప్పు. రా భయ్ నేను చెప్తే నేను చెప్తే ఉంటా. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అరే వద్దు వద్దు రా భయ్. అరే వద్దురా అరే టైం వేస్ట్ అవుతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. అదే స్పీడ్ చెప్పు. సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో గైస్. వీడియో వచ్చేసి ఏంటంటే సన్నీ గారి బర్త్డే. సన్నీ అని బర్త్డే అందు కొడతారేదిరా. సన్న ఇంట్రో చెప్తాను. సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో గైస్. సన్నీ బెన్నీ 46 వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి సన్నీ నా బర్త్డే అనమాట. సో సన్నీ అనేది ఒక నేను అన్న అంటారేం రా భయ్. ఇవాళ ఆడన్నారా అవునా? ఇలా సన్నానా బర్త్డే గాయస్. మన సన్నానా బర్త్డే అనమాట. నాకు రాత్రి తెలియదు. నేను మొత్తం టెన్షన్ లో అసలు గుర్తు పెట్టుకోలేదు. నాకు ప్రియాంక చెప్తుంది బర్త్డే అయిపోయాక అయ్యా సన్నీ బర్త్డే అని చెప్పి. సన్నీ అడిగితే అలా కార్లకి వెళ్ళి దిగా అంటుండే. ఖాళీ ఏసీ వేసుకొని కూర్చొని బయట మస్తు వేడిగా ఉందని చెప్పి. ఏమైనా భయ్ మీ అన్నని విలువరా? అన్న చాలా బిజీ, చాలా అపాయింట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంది కేక్ కటింగ్ కావాలి అంతే కదా. దానా కేక్ దింపాడు, ఫోటో అయితే ఇవ్వడు. ఇప్పుడే చెప్తున్నా. అనుకోక ఇది మళ్ళీ అందరు అన్నాన్ని పిలుస్తలేదు. ఓపెన్ చేస్తా. చాలా బిజీ ఉన్నాడు, క్యాండీ క్రష్ ఆడుతుండు. రాడు ఆయనకి ఏం పనా పాడనా మళ్ళా అన్న ఆడిగీడ అంటున్నామన్నా. అన్నాను నీకన్నారా నాకన్నా అందరికన్నా. ఇప్పుడు సారీ సార్ అన్నా కొంచెం బయటకు వస్తారా అన్న. నమస్తే నమస్తే పాపా, నమస్తే 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 నమస్తే. క్యాండీ క్రష్ ఆడుకోవడం సన్నీకి పని పాట లేని సన్నీ ఆడే వేసాడు. క్యాండీ క్రష్ ఆడుతుండే. ఎంత ఫ్రీ ఉండి అర్థం చేసుకో. ఏందంతా చిల్లరే ఏంది బ్రో ఇల్లు. ఎందుకట్లా? పైసలు పైసలు కాదు, పైసలు పెట్టుకో నా ఫోన్ బాబు. సారీ అంటాడు. తర్వాత బాబు అన్నాడు ఇంటికెళ్ళి నీకు. నంబర్ 1 మిస్టర్ నంబర్ 2 కమ్ హియర్. ఫోటో కావాలంటే అన్న ఇచ్చి పంపించేసి అటు వచ్చేసి కార్ స్టార్ట్ చేసి ఏసీ అయ్యారా. ఎవరు నేనే కింద బేరింగ్స్ అప్పుడు వస్తుంది. జల్దీ టైట్ నేను బర్త్డే అని చెప్పి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నా. బేరింగ్స్ జల్దీ టైట్ చేసేసి ఆకలి అయితే నువ్వు ఇంట్లో పోయి గమ్మున ఉండే. ఖరాబ్ అయిన కార్లు వేసుకొని తిరగొద్దన్నా. తిరుగుతున్నా కారు ఎందుకు అయితే సార్ నీ కారు బర్త్డే అని చెప్పి 2 తీసుకొస్తా. అదే చెప్తా. సెల్ డ్రైవ్ కార్ తెచ్చిండే మీరు. కనాల చూసారు రిపేర్లు ఉన్నాయి. మళ్ళీ నాకు బినామీలు ఎందుకున్నారు? మంచిగా రిపేర్ అయిపోయి బర్త్డే అని చెప్పి కేక్ కట్ చేయడానికి ఏందన్నా ఇంతమంది. ఇప్పుడు ఏంది మీకు కేక్ కటింగ్ కావాలా వద్దా? కేక్ కటింగ్ కావాలా? చాలా బిజీ ఉన్నాం ఇప్పుడు. చాలా బిజీ ఉన్నాం మేము. అగో ఇవన్నీ ఇవన్నీ కాదు, ఇవన్నీ అర్థమే అయితే లేదు. క్యాండీ క్రష్ గేమ్ ఆడుకుంటా నేను బిజీ ఉన్నా.
సమీరంగా మాకు చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి భయ్. ఈ మధ్యలో ఎందుకు మనకి ఏడవైదు ఫస్ట్ అడుకునేటమ్మని మాకు పోయేది ప్యాలెస్ అయ్యా కొడుతుండే అంటున్నావు ఏమైంది చేతులు లేవు. కొంచెం రన్నా కేక్ కేక్ కి రుద్దోది ఇప్పుడే. అయ్యా ఎత్తుకొని రారా అన్న ఎత్తుకోరా పోనీగా ఎత్తుకొని రావాలా నేను? ఎత్తుకో. సో గాయస్ ఈ రోజు నేను సన్యాన్ గురించి మీ అందరికి ఒక నిజం చెప్తా అనమాట. ఇప్పుడు క్యారెట్లకి వెళ్ళి బయటకు వస్తాడు. ఏం లేదు ఎత్తుకోనంటున్నా నా పడికెళ్ళి మా వీడియోలో యానిమల్స్ ని హర్ట్ చేయడం నిందా పోమన్నాడుగా. అందుకే నేను ఎత్తుకుంటది కేక్ కట్ చేయి. నేను ఎత్తుకుంటే ఎందుకు అమ్మ మీద పడతాం హర్ట్ అవుతుందా? సారీ కేక్ కట్ చేస్తే మంచిగా చేస్తాం ఆవు. అరే జల్దీ జల్దీ కానీ చేస్తాం ఆగా నువ్వే అను జల్దీ జల్దీ కానీ టైం పాస్ చేస్తారు. ఫోటోలు గీటోలు ఇవన్నీ కాదు. జల్దీ జల్దీ కేక్ కట్ చేసినామా వచ్చినామా వెళ్ళిపోయినామా అన్నట్టు ఉండదు. బయట మీటింగ్లు ఉంటాయి రోజు బర్త్డే పెద్ద పెద్దలను కలిసేది ఉంటది. గింపు వస్తుండు అందరి మధ్య తెలుసురా నువ్వు ఫస్ట్ కెళ్ళి ఎప్స్టిన్ ఫైల్స్ ఉన్నావు. ఆల్రెడీ ట్రంప్ ఆ మిసైల్ పట్టుకొని ఇట్లా వస్తుండే. ఇప్పుడు నాకు తెలుసు దిగుతాడు ఎప్స్టిన్ ఫైల్స్ ఉన్నాడు ట్రంప్ తో. సాయంత్రం ఏమోటల్ అది పలక్నమా ప్యాలెస్ అలా లాస్ట్ పాస్ నుండి ఇచ్చేసి గెస్ట్ ప్లేస్ కాడ నిలబడి హాలీవుడ్ హాలీవుడ్ వస్తుంది. పిచ్చోడు అయిపోయింది ఏమేమో మాట్లాడు ట్రంప్ అంటుండు పాస్ అంటుండు. అరే నిజంగా నీకు అర్థమైతలేదా? వెళ్ళిపోర్రా బే కావాలంటే కేక్ కోసి వెళ్ళిపోతే ఏమైంది? లేపుతున్నారు వీడిని లేపాలి. ఇంకేమి ఇచ్చినారు ఆయన యాక్టింగ్ చేస్తున్నారు. ఆడే పట్టుకొచ్చిన నాకు అదే అర్థమైతలే. 1000 రూపాయలు ఎందుకు ఇచ్చినా 500 ఇస్తా ఇంకా మంచిగా చేస్తున్నారు. లాస్ట్ టైం తీసుకోవాలి. మీరు చూడు ఆ కార్ లో వచ్చిండు, సెల్ఫ్ డ్రైవ్ కార్ తీసుకుని వచ్చిండు. ఒక రోజు కోనర్లు మేము దానికి ఇప్పుడు అదే అర్థమైపోయింది. మీ దగ్గర షిఫ్ట్ ఉందా? లేదు. వైట్ కలర్ ఉందా? ముందు ఉండే వెళ్ళిపోయింది. వైట్ కలర్ ఉందా? వైట్ కలర్ కొత్త మోడల్ ఉందా? కొత్త మోడల్ ఉందా? సో కీప్ క్వైట్. అందరు గమ్మున ఉండాలి. ఇది పాత్రలో మీకు సన్నివేశం మాకు ఎందుకని కేక్ పోయినా మేము పోతాం. నువ్వు బాబు అడుగుతున్నా రెస్పెక్ట్ లేదా? పోనీగా మన కోసం వచ్చిందే ఈ కార్ పెద్ద మనిషి వచ్చిండు. ఏమైంది మర్చిపోయారా అన్నా అని? ఓడు అన్న ఇద్దరం అన్నా నీకు ఆడు ఆనికి అన్నేమో మాకు బిఎండబ్ల్యూ కావాలా కావాలా మీకు ఇంత పౌడర్ నేను కోస్తాను. నేను కోస్తున్నా గైస్. హ్యాపీ బర్త్డే పాట వాడరు. ఎవరు వాడరు? నా బర్త్డే నేను ఆడుకుంటున్నా బ్రో. వాళ్ళతో నేను ఇప్పుడు రోడ్ మీద ఇవన్నీ పక్కన పెట్టరా బాయ్. అపాయింట్మెంట్ కాదు. మంచిగా వీడియో చేస్తున్నాం. నీ బర్త్డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తున్నాం మేము. మాకు అపాయింట్మెంట్లు ఉన్నాయి. మేము ఆడుకోవాలని వాళ్ళు పాస్ మీద కొట్టు ఇవన్నీ చిల్లర మాటలు. కొట్టు గిట్టు కాదు. మిర్రర్లు గిర్రర్లు బ్లాక్ మిర్రర్లు వేసుకొని పోతుంటే అందరూ వరుతుంటారు పక్కనకి. అట్లనే కళలకి బయటికి రారా సన్నీ. కళలకి సన్నీ అని తొందరలో మనం ఎర్రగడ్డ హాస్పిటల్ జాయిన్ చేయబోతున్నాం అనమాట. సన్నీ ఈరోజు నీ బర్త్డే రా. ఏమనంటే మా పియ్యతో మాట్లాడుకోండి. పియ్యేంద్రా నాకు అర్థమైంది. డైరెక్ట్ నేను పియ్యనో ఏదో ఒకటి పిఎం చేద్దాం అనుకున్నా. నువ్వు పిఎం అంత లెవెల్ కి తీసుకోదాం అనుకున్నా. పిఏ లెక్క అయిపోయింది. పిఏ అంటే ఏంటంటే పనికిరాని వానికి అసిస్టెంట్ అనమాట. ఇగో మేము కూడా కేక్ నువ్వు చెప్పు క్వశ్చన్ మా పియ్యని అడగండి. రిక్వెస్ట్. ఆడు బాత్రూమ్ పోవాలంటే కూడా పియ్యని అడిగిపోతున్నాడు. ఇప్పుడు కేక్ ఎవరు కోస్తావు? ఇప్పుడు ఓన్కి పియ్యరా మాడితే నేనే పిఏ. నువ్వు పియ్యే. వీడు సన్నీ బాస్. బాసా కేక్ కోసాన్ని రిక్వెస్ట్ చేస్తేనే నేను చెప్తా, లేకపోతే లేదు.
సరే సార్ కొంచెం కేక్ గోయమని సారీ రాక్ బాయ్ అన్న జర కేక్ గోయమని చెప్పాను. రాక్ బాయ్ కోపి అన్న కేక్ అన్నయ్య జర చెప్పుగా జర కేక్ దినబుద్ధి అవుతుంది. పోనీ వాళ్ళ మొక్కలు చూడు మనోళ్ళే ఏం చేస్తాం రేపు ఇట్లా హెల్ప్ చేస్తున్నాం రోడ్ మీద కేక్ జా. ఎడిటింగ్ ఎమోషనల్ మ్యూజిక్ మొత్తం మన సాయిబాయి ఉన్నాడు కదా ఆడ. ఈడనే. సాయి నువ్వు మాట్లాడతలేదు సాయి. ఇప్పుడు బాయ్ అన్నాం మేము రేపు అంటాంలే. పక్కన ముంబైలో వస్తారు చూడు ఇట్లా చాలు నువ్వు ఆయన సోది చాలు కానీ నాడు ఓడింటి నీ మాటలాడ కట్ హ్యాపీ బర్త్డే టు యూ. అరే సో గైస్ కేక్ కట్ చేసే ముందు సన్యాన్ గురించి మొత్తం చెక్ చేసిన లేదా చెక్ చేసాం నేను చెప్తా లైటర్ కావాలా సన్యాన్ గురించి నీకు అనిపించే వరస్ట్ థింగ్ ఏంది ఒకటి చెప్పు. ఆయన సైకో, చిన్న మాటకి మాట ఎర్ర అవుతాడు. దాని సైకోనర్ ఆడపిల్ల అంటారు. రైట్, ఆడపిల్ల. నేను సన్నీ గురించే చెప్పిన. రాక్ ఆమె జర చిన్న మీద చితికిపోయి పెద్ద మీద పగిలిపోయింది కానీ కొంచెం బాస్ ఫోన్ ఒక వరస్ట్ థింగ్ ఏంది ఆయన గురించి నీకు ఫోన్ ఇచ్చినా పట్టుకోమని జోబ్లేడు ఈ ఫోన్ ఏంది రా పట్టుకుంటా కుద్రా ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. చూడరా ఫోన్ గేమ్ చేస్తున్నా పట్టుకోనికి పిఏ ఉన్నాడు, మీ పిఏకి ఇచ్చుకో. ఇచ్చుకోరా నేను పియ్యనారా నీకు నీ అకౌంట్ లో ఇంత పైసలు పెడుతున్నావు బినామీ నంబర్ 1 2 వాట్ హ్యాపెన్ వై ఆర్ యు సో పైసలు పెట్టాలా ఫోన్ లో నీకు పైసలు మాదిరి పెడుతున్నావు మళ్ళీ నా ఫోన్ అన్ని కాదు లేదు. సరే కానీ ఇంకొంచెం ఒక వరస్ట్ థింగ్ చెప్పరా నీ లైఫ్. వరస్ట్ థింగ్ ఇందరా ఏం లేదురా, ఒక ఇన్సిడెంట్ ఏం లేదండి. మంచోడే పాపం, కానీ మెంటల్ చేస్తుంటాడు అప్పుడు. ఎడ్డోడు అంటే నువ్వు ఎవరిని వాడతావు ఈజీగా నమ్మేసావు. నిన్ను చూతి అంటుంటారా డైరెక్ట్ చెప్పాలంటే ఏంద్రా మీ పిఏ చూస్తే అవుతుండు పేమెంట్ వ్యాలిడిటీ అయిపోయింది. గంటకు పట్టుకొచ్చుకున్నా. నేను చెప్తా సన్నియా గురించి కొన్ని నిజాలు చెప్తా మీకు. ఏ వద్దురా ఇప్పుడు ఎందుకన్నా కేక్ నిజాలు కాదు వీడు చేసే లెక్కలు చెప్తా. ఎన్నో సార్లు ఎట్లా తెలుసా ఈయనకి ఇప్పుడు రేపు పొద్దున ఇడికి పోతున్నామరా అని చెప్పినాం అనుకో, ఆ టైంకి లేవాలి. ఇప్పుడు 8 o'clock పోతున్నాం అనుకో, వీడు ఏం చేస్తా తెలుసా, అమ్మా ఇప్పుడు నేను వన్నా అంటే లేవా అని చెప్పి రాత్రి అంతా వండాడు. రాత్రి అంతా వండాడు 8 గంటలకు వస్తాడు. మేము 8 9 10 వరకు మేము 10 వరకు మేము వచ్చేస్తాం. ఈడు ఏం చేస్తాడు తెలుసా, 10 o'clock పోతాం కదా ఏడికైతే పోవాలని చెప్పి ఆడికి పోయినాక ఆ ఈవెంట్ లో వంటాడు. రాత్రి అంతా మేలుకొని టైంకి వచ్చి ఏం ఫైదా ఆడపోయినాక అంటే ఫోన్ చార్జింగ్ పెడతాడు, గంటలు కూర్చోడు వైర్ పెట్టి, అది చూసి స్విచ్ ఆన్ చేయడు. అందుకే చెప్పినారా ఎడ్డోడా దీనికి అరే సన్నీ ఆడికి మనం తీసుకురా అంటే ఆ అన్న ఇట్లా పోతాడు ఆడికి మర్చిపోయి వస్తాడు. పోయి మళ్ళీ ఇట్లా వచ్చి అన్న ఏం చెప్తున్నావు అన్న అంటాడు. లెక్కలు ఉంటాయి కదా మీకు తెలియదు, ఇంకా మస్తున్నాయి ఇట్లా. అరే అవమాల తీసుకురాని మీరందరూ నాకు నేనెందుకు తీసుకొస్తా, తీసుకురానికి మీరంతున్నా కాదు ఆడవేళ కూడా మర్చిపోతావు నువ్వు. అది చెప్తున్నా నేను అంటే నిజాలు బయట చెప్పొద్దు. అందుకు ఒక పిఎన్ పక్కకు పెట్టుకుని తిరుగుతున్నాడు. ఏమంటున్నా అంటే గైజ్ సన్యానికి ఈ బర్త్డే కి నేను ఇచ్చేది ఏంటంటే బ్లెస్సింగ్ అనమాట. సో ఈయనకి ఇట్లా మతి మరుపు పోయి జర మంచిగా కావాలని కోరుకుంటున్నా. సన్యాడ్ జర పిచ్చోడు అయిపోయింది గైజ్. సో మీరు అందరూ కూడా జర మొక్కురు సన్యాడ్ జల్దీ మంచిగా అయిపోవాలని చెప్పి. ఈరోజు కూడా చూస్తే అర్థమైపోతుంది. అప్పుడప్పుడే పియ అంటుండు, అన్న అంటుండు, అపాయింట్మెంట్ అంటుండు, 4 పాసులు ముఖం మీద కొట్ట అంటుండు. ఇట్లా పిచ్చోళ్ళే కొడుతురు. సిచ్యువేషన్ సన్యాది చాలా క్రిటికల్ ఉందన్నమాట. సో ఎక్కువ రోజులు లేవు సన్యాన్తో మనం ఉన్నన్ని రోజులు ఏం సంపేసావా ఎక్కువ రోజులు లేవు అంటున్నావు. పిచ్చోడు అవుతున్నావు కదా అంటే ఇప్పుడు ఎక్కువ రోజులు లేవనే దేనికి సన్యాడు ఎక్కువ రోజులు పిచ్చోని లేక ఉంటాడు, జల్దీ మంచిగా అయిపోతుంది. మంచిగా ఉన్నా మీరు టైం ఇట్లా అయిపోతుంది, అప్పుడే మంచోడు అయిపోతున్నా. ఉన్నప్పుడే వేసుకోవాలి జల్దీ రా కేక్ కట్ చేయి. చెప్పినా చేసి ఎంత అన్నా కూడా మనలేగా హోనియా మన పూరలు వాళ్ళ ఖుషి కోసం. అన్నా అది భయం అవుతుంది అన్న, అది సౌండ్ వస్తే మీ అన్నకు భయం అవుతుంది అంటారు. అరే పడుతుంది అంట సారు బర్త్డే అయినది కదా
హార్పిక్ వాసన వస్తుంది స్ప్రేలా. అరే చూడరా కట్టెవాడేసి ప్రియాంక మొత్తం ఇట్లా కంటిన్యూ ఎందుకు పడుతుంది అంటే మిగిలిన ఆమెకే కొడతారని చెప్పి తెలుసు, అందుకే మొత్తం కథం చేస్తుంది కదా. ప్రియాంక ఫుల్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది గైస్ వ్లాగ్స్ లా. మీతో ఉండి ఉండి నాకు కూడా దిమాగ్ పెరుగుతుంది. ఉంటాయి గైస్ మన పనులు. ఇప్పుడే చెప్పినా మీకు పిచ్చోడు అయిపోయాను. మట్టిలో పడేసి నైఫ్ ని. సో గైస్ ఈ వీడియోలో మనము సన్నియాన్ గురించి సన్నియాన్ నోరు నుంచి తెలుసుకోబోతున్నాం అనమాట. మీరు వినడానికి రెడీ ఉంటే వినండి. దా నీ గురించి నీ గురించి నేను ఇంట్లో బెస్ట్ అని ఒక మూడు ఎప్పుడు అయిపోయినా నిద్ర ఒకట 3 రోజులు ఉంటానా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 2 రోజులు ఉంటా. 2 nights వితౌట్ స్లీప్. ఉండవు. స్నాప్ లో ఫస్ట్ ఉంటావు, అది కరెక్ట్. ఉంటా, చాటింగ్ చేస్తాం, మళ్ళీ ఏం చేస్తాం మళ్ళీ. అంతా స్నాప్ నేను ఇప్పుడు ఎప్పుడు అన్నా నువ్వు చెప్పింది ఎంత వరస్ట్ తెలుసా అది. అన్న అడిగిండు అన్న క్వశ్చన్, నేనేం చెప్పాలా? సరే ఇంకోటి చెప్పు. నేను అడిగిన క్వశ్చన్, నేను ఏదైనా 3 చెప్పురా. నేను బెస్ట్. నీ గురించి చెప్పు, నువ్వే బెస్ట్ అని చెప్పు. ఇప్పుడు నా గురించి నేను బెస్ట్ అని చెప్పుకోవాలంటే ఇప్పుడు మీ అందరికి ఆల్రెడీ ఒక పేరు ఇచ్చేసిన, బినామీ 1 బినామీ 2 అని చెప్పి మళ్ళీ కొత్త డైలాగ్ కూడా రావట నీకు, అందుకే పాతదే పట్టుకుని రుతుతా. మళ్ళీ ఆ టైం కింద ఇస్తలేరు, మీరు మొత్తం చెప్పనిస్తలేరు. చెప్పు ఏం లేవన్నా అట్లా ఏం లేవు అంటున్నాను. కానీ సనియాన్ దగ్గర మంచి కేపబిలిటీ ఉంది అనమాట. సో వీడు తలుచుకుంటే మంచివి అచీవ్ చేయగలుగుతాడు, కానీ వీడు తలుచుకోడు, అదే ప్రాబ్లం. వీడిని పుష్ స్టార్ట్ ఏదైనా చేయాలంటే. బటన్ ఉందా? పుష్ బటన్ వత్తుతా ఉండాలి ఊకేంకి ఇట్లా లవ్వు చెయ్యి అని. కానీ చెప్పిన పని చేస్తాడు కదా, ఏదైనా పని చెప్పినామంటే ఆ పని మొత్తం పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తాడు అనమాట. కానీ అలా కొన్ని లోపోల్స్ ఉంటాయి, అవన్నీ చెప్పుకుంటా మాడికెళ్ళి ఫోన్ చేస్తున్నావు, ఎందుకు పంపించినావు అన్న? ఏం లేదు కదా చెప్పు. అసలు నేను గొడవ పడాలంటే ఫస్ట్ ప్రియాంక అనిపిస్తుంది గైస్. నువ్వు నన్ను అంటావు, నేను అంటే యాక్సెప్ట్ చేయాలి. కానీ మంచి సపోర్ట్, ఇగో ప్రియాంక కూడా ఫుల్ సపోర్ట్ చేశాడు. కొట్లాడుకుంటారు కానీ మంచి సపోర్ట్ చేస్తారు. అట్లే మధ్యలో పిచ్చలమే మేమే మధ్యలో పోయినందుకు. మళ్ళీ ఏమంటారు, మేమేం కొట్లాడుకుంటారే మేము మాట్లాడుకుంటున్నాం అంటారు. మళ్ళీ చూస్తే ఏమో 2 రోజులు మాట్లాడుకోరు. సో మనోడు ఏంటంటే ఎవరితో ఉన్నా జల్దీ కలిసిపోతారు అనమాట. జల్దీ కలిసిపోయి మనోళ్ళే అనుకొని ఫుల్ మదాకా ఆడుకుంటా ఫన్ ఉంటాడు. సో ఏంటంటే ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలా, అందరు మంచిగా మాట్లాడి అందరితో కలిసి ఉండాలని చెప్పి ఉంటాడు అనమాట. కానీ ఇంక జర పిచ్చి కూడా ఉంది దీనికి. ఎమోషనల్ కాకరా సంగీత నేను గంట సేపు కూర్చొని ఏం చెప్పాలా అంటే ఏం అర్థం కాదు, అందుకే చెప్పు. మదాకాడినా గాయస్ నిజమే చెప్పినా. చలో సనియానికి అయితే కేక్ తినిపించేద్దాం. బ్రెడ్ నాకు తెలిసి హ్యాపీ బర్త్డే రా సన్నీ. క్రీమ్ వద్దు, క్రీమే తినిపిస్తాను, క్రీమే పర్మిషన్ తీసుకున్నావా? తిన్నావాలా? పర్మిషన్ తీసుకున్నావా? బ్రో ఏమే కేక్ ఇవ్వకుండా పంపించేసి సాయంత్రం అలాంటి కేక్ 100 అనిపిస్తాడు. దోశ అన్నప్పుడు మంచిగా అందుకే మంచి షూలు వేసుకో అని చెప్తా. రబ్బర్ చెప్పులు 100 రూపాయలు వేసుకొని వస్తావు, అట్లనే తాకి కాలం దొబ్బలు. మళ్ళీ మంచి లేదంటారు కేక్. కేక్ మంచి లేకపోతే ఏం చేస్తారు, తీసి ఇట్లా ముఖం కొడతారు. ఇట్లాంటి లెక్కలు చేస్తున్నాను. కేక్ మంచిది అంటే ఏం చేస్తారు గైస్? తింటారా? తినరు కదా. ఈ కేక్ ఎవరు తెప్పించింది? ప్రియాంక తెప్పించిందా? ప్రియాంక తెప్పించింది కేక్. మంచి కేక్ తెప్పించా ప్రియాంక. తెప్పించిన పైసలతో పాడైపోయిన కేక్ ఇచ్చినట్టున్నారు. ప్రియాంక అందరి బర్త్డే కేకులు పట్టుకొస్తున్నావు. ప్రియాంక నీ బర్త్డే కేకులు వస్తారు. అది కొత్త షర్టు, నేను ప్రియాంకతో రీల్ చేసేది ఉంది, అందుకే రెడీ అయినాం గైస్ ఇద్దరం. ఇప్పుడు షర్ట్ 2 నిమిషాలు షర్ట్ ఇప్పుడు గిఫ్ట్ ఇప్పుడు ఉండదు. నేను బట్టలకు రుద్దినా. నాకు ఈ గేమ్ వద్దు, నాకు ఈ బర్త్డే వద్దు. స్టార్ట్ చేసినావు నువ్వు. అరే బర్త్డే ఆంధ్ర అని కొట్టు, మీ అందరు కొట్టు. నన్ను ఎందుకు కొట్టిన? ఇచ్చేసేయి. ఎందుకు కొట్టిన? తెలియాలా అందరు? వాళ్ళ బాస్ కదా నువ్వు. బాస్ నేను ఎందుకు బాస్? ఎవరికి బాస్? కేక్ కటింగ్ ముందే అదంతా అవన్నీ లేవు. ఇగో మదాకాడకు చెప్తున్నారు. అరే వద్దురా పోయి మదాకాడకు వద్దు.
నేను ఎక్స్పెక్ట్ చేయలేట అదే సంబంధం లేదు ఇప్పుడు ఏమైతుందో నాకు తెలియదు నాకు సంబంధమే రాదు చూసుకో కావాలంటే మొత్తం చెక్ చేసుకో అది నా చేతిలోనే ఉంది చెక్ తీసుకో ఉత్తున్నాడు అరే ఎంతవరకు ఉక్కుతారా ఎప్పుడు అని వెనకాలే వస్తా మామ మరుకయ్యా నేను కొట్టాలి పట్టుకోనికి ఎందుకు వచ్చినా పట్టుకోనికి ఫస్ట్ నేను చెప్తాను వద్దురా హ్యాపీ బర్త్డే రా సన్నీ బాయ్ అంటలే బాయ్ ఈయననే సాధిస్తుండు నేను పట్టుకోవడానికి. సో గైస్ ఫైనల్ గా అయితే బర్త్డే టైం అన్నమాట. అరే నీకు చెప్పినారా రీలు అని చెప్పి ఇట్లా చేస్తావా? ఏం మంచిగా ఉందా? మస్తున్నావు, తెల్ల ఎర్రగా అనిపిస్తున్నావు, ఇట్లా ఊగులాడుతుంటా మంచిగా ఉందా? అరే పోయి నూరు పోరా మంచిగా ఉందా? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. క్యూట్ గా తీసుకో క్యూట్నెస్